అవును. మనం సాధారణంగా చూస్తే ఒక బ్యాంక్ లాకర్ చాలా సురక్షితం అనిపిస్తుంది కదా. హ్మ్. అందులో పెట్టిన ఒక ₹1,00,000 10 ఏళ్లైనా సరే ఖచ్చితంగా లక్షగానే ఉంటాయి. అవును. అంకెల్లో అయితే ఒక్క రూపాయి కూడా తగ్గదు. ఎగ్జాక్ట్లీ. ₹1 కూడా తగ్గదు. కానీ ఆ లాకర్ గోడలను దాటుకుని ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అనే ఒక దొంగ ప్రతిరోజూ ఆ డబ్బు విలువను దోచేస్తాడు అనేది చాలామంది గమనించరు. ఒకవైపు ధరలు పెరుగుతుంటే ఆ బ్యాంకులో ఉన్న డబ్బు కొనుగోలు శక్తి పడిపోతూ ఉంటుంది. నిజమే. అదొక నిశ్శబ్దమైన దొంగతనం లాంటిది. అవును. అందుకే ఈనాటి మన సమగ్రమైన చర్చలో ఈ అదృశ్య దొంగలుండి మన సంపదను కాపాడుకోవడానికి స్టాక్ మార్కెట్ అనేది ఎందుకొక రక్షణ కవచంగా మారుతుందో లోతుగా విశ్లేషిద్దాం. అంటే అసలు స్థిరమైన బ్యాంక్ డిపాజిట్స్ లేదా రియల్ ఎస్టేట్ లాంటివి వదిలి ఈ స్టాక్ మార్కెట్ వైపు ఎందుకు రావాలి? ఇది కేవలం ఒక జూదమా లేక పక్కాగా పనిచేసే ఒక సంపద సృష్టి యంత్రమా? ఇందులో ఉన్న లాభాలు అలానే ఎవరికి కనిపించని ప్రమాదాల గురించి ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా అండి. ఆర్థిక విషయాల మీద అవగాహన పెంచుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇదొక చాలా ముఖ్యమైన చర్చ. కేవలం షేర్ల ధరలు పెరుగుతాయి లేదా లాభాలొస్తాయి అనే పై విషయాల కంటే కూడా అసలు ఆ లాభాలు ఎలా వస్తాయి అనేది అర్థం చేసుకోవాలి. దాని వెనుకున్న మెకానిజం ఏంటో తెలియాలి. అవును. ముఖ్యంగా మార్కెట్ అనేది గాలిలో సృష్టించిన నంబర్స్ కాదు. దానికి వాస్తవ ప్రపంచంలో మనం చూసే వ్యాపారాలతో డైరెక్ట్ లింక్ ఉంటుంది. కాబట్టి నష్టభయం ఉందని తెలిసినా సరే దీర్ఘకాలంలో డబ్బు సంపాదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు స్టాక్స్ని ఎందుకు ఎంచుకుంటానో మనం విడమర్చి చూద్దాం. రైట్. ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు దీన్ని ఎదుర్కోవడానికి స్టాక్స్ ఒక ఆయుధంగా ఎలా పనిచేస్తాయో ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు వస్తువుల ధరలు పెరిగితే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. కానీ అదే వస్తువుల ధరల పెరుగుదల మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్కి ఎలా లాభిస్తుంది? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అంటే పారాడాక్సికల్గా అనిపిస్తుంది కదా. అవును. సాధారణంగా బయట నుండి చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ని మనం ప్రైసింగ్ పవర్ అంటాము. అంటే ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు న్యాచురల్గానే కంపెనీల ముడిసరుకు ఖర్చు లేదా వర్కర్ల జీతాలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు మెజారిటీ కంపెనీలు ఏం చేస్తాయి? బహుశా ఆ భారాన్ని మన మీద అంటే కస్టమర్ల మీద వేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఆ పెరిగిన ఖర్చుల భారాన్ని వస్తువుల ధరలను పెంచడం ద్వారా కస్టమర్ల మీదకు నెట్టేస్తాయి. ఉదాహరణకు ఒక సోప్ తయారుచేసే కంపెనీ ఖర్చులు పెరిగితే ఆ సోప్ ధరను ₹10 నుండి ₹12కు పెంచుతుంది. ఓహో, అంటే వాళ్ళ ఆదాయం ఏమీ తగ్గదన్నమాట. కరెక్ట్. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీ రెవెన్యూ కూడా పెరుగుతుంది. రాబడి పెరిగినప్పుడు లాభాల శాతం కూడా ఆ ఇన్ఫ్లేషన్తో పాటు అడ్జస్ట్ అవుతుంది. లాభాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఆ కంపెనీ షేర్ విలువ కూడా పెరుగుతుంది. అర్థమైంది. అంటే ఒక సగటు మనిషిగా ఆ వస్తువులు కొంటూ ధరల పెరుగుదల వల్ల నష్టపోతున్నా కూడా ఆ కంపెనీలో ఒక వాటాదారుడుగా ఉంటే మాత్రం ఆ వృద్ధిని మనం పంచుకోవచ్చన్నమాట. 100% పాళ్ళు నిజం. ఇన్వెస్టర్గా మనం ఆ ఇన్ఫ్లేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది కంపెనీల ఆదాయాన్ని పెంచే ఒక వెహికల్ లాగా పనిచేస్తుంది. దీన్నే క్యాపిటల్ అప్రిసియేషన్ అంటాం కదా. కానీ నాకిక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. కేవలం మనం కొన్న షేర్ ధర పెరగడం మాత్రమే కాదు కదా. కొన్ని కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఇన్వెస్టర్లకు పంచుతాయని విన్నాను. వాటినే డివిడెండ్స్ అంటారు. అవునండి, డివిడెండ్స్ అంటారు. కానీ వ్యాపారాన్ని పెంచుకోవాలి అనుకునే ఏ కంపెనీ అయినా వచ్చిన లాభాలను మళ్లీ తన బిజినెస్లోనే పెట్టుబడిగా పెడుతుంది కదా. అలాంటప్పుడు ఈ డివిడెండ్స్ అసలు ఎందుకిస్తాయి? ఇదొక చాలా మంచి పాయింట్. చూడండి, ప్రతి కంపెనీ డివిడెండ్స్ ఇవ్వదు. ఇది అర్థం చేసుకోవాలంటే మనమొక బిజినెస్ లైఫ్ సైకిల్ని గమనించాలి. కొత్తగా గ్రో అవుతున్న ఐటీ లేదా టెక్నాలజీ కంపెనీలు ఉంటాయనుకోని అవి లాభాలను డివిడెండ్ల రూపంలో పంచవు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బుతో వాళ్లు కొత్త టెక్నాలజీ కొంటారు, బిజినెస్ విస్తరిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ల షేర్ ధర చాలా వేగంగా పెరుగుతుంది. కానీ కొన్ని దశాబ్దాల తరబడి స్థిరంగా ఉన్న ఎఫ్ఎంసీజీ లేదా బ్యాంకింగ్ రంగంలోని పెద్ద కంపెనీలను తీసుకుంటే వాళ్ల బిజినెస్ ఇప్పటికే ఒక పీక్ స్టేజ్కి చేరుకుని ఉంటుంది. అంటే వాళ్లకిక కొత్తగా బ్రాంచీలు తెరవాల్సిన అవసరం అంతగా ఉండదు అంటారా? అవును. వాళ్ల దగ్గరకొచ్చిన ప్రతి రూపాయిని మళ్లీ బిజినెస్లోకి పంప్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా మిగిలిపోయిన ఆ ఫ్రీ క్యాష్ ఫ్లోని తమ షేర్ హోల్డర్లకు ప్రతి ఏడాది ఒక క్రమ పద్ధతిలో ఇస్తుంటారు.
అవే ఈ డివిడెండ్స్. రైట్. ఈ డివిడెండ్స్ విషయంలో కాంపౌండింగ్ గురించి కూడా నిపుణులు పదే చెబుతుంటారు కదా. దీన్ని మనం ఒక ఉదాహరణతో చూస్తే ఒక మంచు కొండపై నుండి ఒక చిన్న మంచుబంతిని కిందకు దొర్లించామనుకుందాం. అది అలా కిందకు వస్తున్న కొద్దీ చుట్టూ ఉన్న మంచును అతుక్కుంటూ ఒక పెద్ద హిమపాతంలా మారుతుంది. అవును, అద్భుతమైన ఉదాహరణ ఇది. స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. అదే స్టాక్ మార్కెట్లో కూడా అప్లై అవుతుంది కదా. మనకు వచ్చిన డివిడెండ్లను తీసుకెళ్లి వెంటనే ఖర్చు పెట్టేయకుండా ఆ డబ్బుతో మళ్ళీ అదే కంపెనీకి చెందిన మరిన్ని షేర్లను కొంటే వచ్చే ఏడాది ఆ కొత్త షేర్లకు కూడా డివిడెండ్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీరొక 10 లేదా 20 ఏళ్ల కాలవ్యవధిలో చూసుకుంటే మీరు పెట్టిన అసలు పెట్టుబడి కంటే ఈ కాంపౌండింగ్ ద్వారా పెరిగిన విలువే 100 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశముంది. వావ్! అందుకేనేమో ఐన్స్టీన్ కాంపౌండింగ్ను 8వ వింత అనన్నారు. అవునండి. ఈ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మన షేర్ల సంఖ్యను పెంచుకుంటూ పోవడానికి భలే పనిచేస్తుంది. ఈ గ్రోత్ మరియు ఇన్కమ్ అనే 2 ఇంజిన్ల వల్లే దీర్ఘకాలంలో స్టాక్స్ అనేవి ఇతర అన్ని పెట్టుబడుల కంటే ఎక్కువ రాబడిని ఇస్తాయి. సరే, ఈ సంపద సృష్టి యంత్రం ఎలా పనిచేస్తుందో క్లియర్గా అర్థమైంది. కానీ పెట్టుబడి అనగానే లాభాలతో పాటు దాన్ని మేనేజ్ చేయడం గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాంటివి తీసుకుంటే దాని నిర్వహణ చాలా కష్టం, అవసరమైనప్పుడు అమ్ముకోవడం ఇంకా కష్టం. కానీ స్టాక్స్ని నిర్వహించడం చాలా ఈజీ అని, ఇందులో లిక్విడిటీ చాలా ఎక్కువ అని వింటుంటాం. ఇదెలా సాధ్యం? లిక్విడిటీ అనేది ఒక ఆస్తికి చాలా చాలా కీలకమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తన అవసరం కోసం ₹1,00,00,000 విలువైన ఒక ప్లాట్ని అమ్మాలి అనుకున్నాడనుకోండి. ఏం జరుగుతుంది? ముందు కొనేవాణ్ణి వెతకాలి, బేరాలాడాలి, డాక్యుమెంట్లన్నీ రెడీ చెయ్యాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. అవును, అదంతా నెలలు లేదా కొన్నిసార్లు ఏళ్లు పట్టే సుదీర్ఘమైన ప్రాసెస్. కానీ స్టాక్ ఎక్స్చేంజీలలో ఉన్న రిలయన్స్ లేదా టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీల షేర్ల వ్యవహారం అలా ఉండదు. అక్కడ ప్రతి క్షణం లక్షలాది మంది కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఆన్లైన్లో తమ ఆర్డర్లను పెడుతుంటారు. అంటే మనం బటన్ నొక్కగానే పనైపోతుందా? ఎగ్జాక్ట్లీ. మనం కరెంట్ మార్కెట్ ధర దగ్గర సెల్ బటన్ నొక్కిన మరుక్షణమే ఆ షేర్లకు ఎక్కడో ఉన్న కొనుగోలుదారుడు దొరుకుతాడు. లావాదేవీ కంప్లీట్ అయిపోతుంది. కేవలం 2 రోజుల్లో ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. సూపర్ అసలు. ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా సప్లై మరియు డిమాండ్ని సెకండ్లో 1/1 కాలంలో మ్యాచ్ చేయగలగడం వల్లే ఈ అద్భుతమైన లిక్విడిటీ సాధ్యమవుతుంది. ఈ పాయింట్ వింటుంటే నాకొక సింపుల్ పోలిక గుర్తొస్తోంది. రియల్ ఎస్టేట్ కొనడం అనేది ఒక పెద్ద కేక్ మొత్తాన్ని ఒకేసారి కొనడం లాంటిది. దానికి ఖచ్చితంగా లక్షలు కావాలి. కానీ స్టాక్స్ అంటే ఆ కేక్లో మనకు కావలసిన ఒక చిన్న ముక్కను, అంటే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ని కొనుక్కోవడం లాంటిది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఒక సాధారణ ఉద్యోగి తన దగ్గరున్న కేవలం ₹1,000 కూడా ఒక భారీ మల్టీనేషనల్ కంపెనీలో వాటాదారుడు అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అండి. షేర్ కొంటే యాజమాన్య హక్కులొస్తాయంటారు కదా. 1,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలో ఒక 100 షేర్లున్న నాలాంటి సాధారణ ఇన్వెస్టర్కి ఓటు హక్కు ఉంటుంది సరే, కానీ ఆ ఒక్కడి ఓటు నిజంగా కంపెనీ డెసిషన్స్ని ఏమైనా మార్చగలదా? దానికి ప్రాక్టికల్గా ఏమైనా వాల్యూ ఉందా? ఒకప్పుడు ఈ డౌట్ చాలా మందికి ఉండేది. నిజమే, ఒకే వ్యక్తి 100 షేర్లతో ఉంటే ఆ వాయిస్ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ ఇక్కడ మనం కలెక్టివ్ యాక్షన్ గురించి ఆలోచించాలి. కలెక్టివ్ యాక్షన్ అంటే అందరూ కలిసికట్టుగానా? అవును. రీటైల్ పెట్టుబడిదారులందరూ ఇప్పుడు ఆన్లైన్ డీమ్యాట్ ఖాతాల ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు కదా. ఒకవేళ ఏ కంపెనీ ప్రమోటర్లైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా లేదా వాళ్ల సొంత జీతాలను ఇష్టమొచ్చినట్టు పెంచుకుంటున్నా సరే, లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లు ఒకేసారి ఆ డెసిషన్కి వ్యతిరేకంగా ఈ ఓటింగ్ చేయొచ్చు. ఓహో, అంటే ఆన్లైన్లోనే ఓటు వేయొచ్చా? ఖచ్చితంగా. దానికి తోడు మ్యూచువల్ ఫండ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు కూడా చిన్న ఇన్వెస్టర్ల పక్షాన నిలబడి ఓట్లు వేస్తుంటారు. ఇది మాత్రమే కాదు, మనకి సెబీ లాంటి చాలా కఠినమైన రెగ్యులేటరీ సంస్థలు ఉన్నాయి కదా. అవును, సెబీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంటారు. ఆ రూల్స్ వల్లే కంపెనీలు తమ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని పూర్తిగా పారదర్శకంగా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంచాల్సి వస్తోంది. ఒక సామాన్యుడు కూడా ప్రపంచస్థాయి కార్పొరేట్ గవర్నెన్స్లో భాగమవుతున్నాడు అంటే దానికి కారణం ఈ పారదర్శకతే. ఇదంతా వింటుంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయొచ్చు, లిక్విడిటీ కూడా బాగుంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ డబ్బునంతా మార్కెట్లోనే ఎందుకు పెట్టరు? ఎందుకు అందరూ ధనవంతులైపోవటం లేదు? ఇప్పుడు నాణ్యానికి మరోవైపున్న చీకటి కోణం గురించి మాట్లాడదాం. తప్పకుండా, ఇది చాలా అవసరం. చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే అదొక జూదం, గ్యాంబ్లింగ్ అంటారు కదా.
ఉదయం లేస్తే వార్తల్లో మార్కెట్లు కుప్పకూలాయి, వేల కోట్ల సంపద ఆవిరి అని చూస్తుంటాం. ఒకరోజు లాభాలొస్తాయి, మరుసటి రోజు ఊహించని నష్టాలొస్తాయి. ఈ వోలటాలిటీ చూస్తే వాళ్ళు జూదమనడంలో తప్పులేదనిపిస్తుంది గదా. అసలు ఈ అస్థిరత అంటే వోలటాలిటీకి మరియు రిస్క్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. చాలామంది అస్థిరత, నష్టభయం ఈ రెండు ఒకటే అని భ్రమపడుతుంటారు. కానీ అవి రెండు వేరు. ఒక మ్యాథమెటికల్ యాంగిల్లో చూస్తే జూదం అనేది నెగటివ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉన్న ఒక గేమ్. అంటే ఒకరి గెలిస్తే ఇంకొకరు ఓడిపోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు. ఇది మనుషుల తెలివితేటలు, కంపెనీల గ్రోత్ పైన ఆధారపడిన సిస్టమ్. లాంగ్ టర్మ్లో చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పైకే వెళ్తూ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉన్న ప్రాసెస్. మరి హెచ్చుతగ్గుల సంగతేంటి? దాన్ని వోలటాలిటీ అంటారు. ఒకరోజు మార్కెట్ 500 పాయింట్లు పడిపోవడం అనేది రిస్క్ కాదు, అది మార్కెట్ యొక్క బేసిక్ నేచర్. ఆ క్షణంలో ఉన్న భయం కావచ్చు, లేదా ఏదైనా ఇంటర్నేషనల్ న్యూస్ వల్ల కావచ్చు, ధరలలా ఊగుతూ ఉంటాయి. అస్థిరత అనేది లాంగ్ టర్మ్ రిటర్న్స్ పొందడానికి మనం కట్టాల్సిన ఒక ఫీజు లాంటిదనుకోవచ్చు. దాన్ని ఓపికగా భరించినప్పుడే కాంపౌండింగ్ పనిచేస్తుంది. ఆహా, అంటే వోలటాలిటీ అనేది మన జర్నీలో వచ్చే స్పీడ్ బ్రేకర్ లాంటిది, రిస్క్ అనేది డైరెక్ట్గా జరిగే యాక్సిడెంట్ లాంటిదన్నమాట. వావ్, చాలా బాగా చెప్పారు. కరెక్ట్. సరే, నష్టభయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఒక ఇన్వెస్టర్కి ప్రాక్టికల్గా ఎలాంటి రిస్కులు ఎదురవుతాయి? కేవలం మార్కెట్ పడిపోవడం మాత్రమేనా, లేక సిస్టంలో ఇంకేమైనా తెలియని ప్రమాదాలున్నాయా? ప్రధానంగా మనం ఒక 4 రకాల రిస్కుల గురించి తెలుసుకోవాలి. మొదటిది సిస్టమాటిక్ రిస్క్ లేదా మార్కెట్ రిస్క్ అంటారు. అంటే మొత్తం మార్కెట్ పడిపోవడం కదా, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా. అలాంటప్పుడు మనం కొన్న కంపెనీ ఎంత తోపైనా సరే దాని షేరు ధర కూడా పడిపోతుంది. సెకండ్దేంటి? రెండవది కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ మేనేజ్మెంట్ చేసిన తప్పుల వల్లనో, లేదా ప్రమోటర్లు మోసం చేయడం వల్లనో, అసలు ఆ కంపెనీయే దివాలా తీయడం, లేదా కొత్త టెక్నాలజీ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్కి డిమాండ్ పడిపోవడం. ఓకే, నాకింకా గుర్తుంది, ఒకప్పుడు కెమెరా ఫిల్మ్స్ చేసే పెద్ద కంపెనీలు డిజిటల్ కెమెరాలు రాగానే కనుమరుగైపోయాయి కదా. ఎగ్జాక్ట్లీ, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడవది ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్ల మీద ఆధారపడిన ఐటీ లేదా ఫార్మా కంపెనీల ఆదాయాలు కరెన్సీ వాల్యూస్ వల్ల మారుతూ ఉంటాయి. డాలర్తో రూపాయి విలువ పెరిగినా పడినా వీళ్ల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. రైట్. ఇక నాలుగో రిస్క్? నాలుగవది లిక్విడిటీ రిస్క్. ఇందాక మనం బ్లూచిప్ కంపెనీల ద్రవ్యత గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నాం కదా. కానీ మార్కెట్లో ఎవ్వరూ కొనడానికి ఇష్టపడని కొన్ని చిన్న కంపెనీలుంటాయి. వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. అవును, పెన్నీ స్టాక్స్ చాలా తక్కువ ధరకొస్తాయి కదా అని కొనేస్తూ ఉంటారు చాలామంది. అవును, కానీ రేపు వాటిని అమ్ముదామని ఆర్డర్ పెట్టినా కొనడానికి ఎవరూ ఉండరు. ఆ షేర్లు అలా మన డీమ్యాట్ అకౌంట్లో ఉండిపోతాయి. ఆ డబ్బులు బ్లాక్ అయిపోతాయి. ఇది చాలా పెద్ద రిస్క్. ఇవన్నీ నిజంగా ఆలోచించాల్సిన ప్రమాదాలే. వీటితో పాటు నాకింకో విషయం కూడా పెద్ద అడ్డంకిలా అనిపిస్తుంది. అదేంటంటే హిడెన్ కాస్ట్స్, అంటే కంటికి కనిపించని ఖర్చులు. ఖచ్చితంగా, ఇది చాలా మంది మిస్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో రోజూ యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తూ కొంటూ అమ్ముతూ ఉన్నాడనుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్కి బ్రోకర్కి కమిషన్ ఇవ్వాలి, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, ఎక్స్చేంజ్ ఫీజులుంటాయి. ఇవన్నీ కలిపితే 1% లావాదేవీ ఫీజు కింద పోతుందనుకుందాం. అలా ఏడాదికి 100 ట్రేడ్స్ చేస్తే అసలు లాభం సంగతి దేవుడెరుగు, వాడు పెట్టిన క్యాపిటల్ మొత్తాన్ని ఈ కమిషన్లే తినేస్తాయి కదా. 100% నిజం. ఈ ఫ్రిక్షన్ వల్లే చాలామంది కొత్త ట్రేడర్లు నష్టపోతుంటారు. మార్కెట్లో షేర్లు కొనడం అమ్మడం ఎంత ఫాస్ట్గా చేస్తే, అంటే చర్నింగ్ అంత పెరిగితే ఆ బ్రోకరేజ్ సంస్థలకు అంత లాభం, కానీ రీటైల్ ఇన్వెస్టర్కి అంత నష్టం. అవును, అది క్లియర్గా తెలుస్తోంది. దీనికి తోడు రోజు న్యూస్ చూడటం, చార్ట్స్ ఫాలో అవ్వడం, దీనికి టైం చాలా వేస్ట్ అవుతోంది. ఆ టైం కూడా ఒక కాస్ట్ లాంటిదే కదా. ఎగ్జాక్ట్లీ అండి. అందుకే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని ఊహించేదానికంటే, అంటే టైమింగ్ ద మార్కెట్ కంటే ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో ఉన్నామనేదే ముఖ్యం. టైమ్ ఇన్ ద మార్కెట్ అనేది ఎక్కువ సంపదను క్రియేట్ చేస్తుంది. మనం చేసే ప్రతి ఎక్స్ట్రా ట్రేడ్ మన లాభాల మీద నెగటివ్ కాంపౌండింగ్ చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో రిస్క్ ఉందని అర్థమైంది, హిడెన్ ఖర్చులున్నాయని క్లారిటీ వచ్చింది. కానీ ఇందాక మనం అనుకున్నట్లు నదిలో ప్రయాణం చెయ్యాలంటే కుదుపులను భరించాలి, కానీ పడవ మునిగిపోకుండా చూసుకోవాలి కదా. దానికోసం మనం ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి?
షేర్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఏమైనా పద్ధతులున్నాయా? ఉదాహరణకి కామన్ స్టాక్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ అంటారు కదా, వాటి లాజిక్ ఏంటి? కంపెనీలో మనం పెట్టే పెట్టుబడికి ఒక క్యాపిటల్ స్టాక్ లేదా ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా 2 రకాల షేర్లుంటాయి, కామన్ స్టాక్స్ మరియు ప్రిఫర్డ్ స్టాక్స్. మనకు రెగ్యులర్గా తెలిసినవి కామన్ స్టాక్స్ కదా. అవును, వీటికి ఓటు హక్కు ఉంటుంది. అలానే మార్కెట్ పెరిగితే క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా వీటికే బాగా వస్తుంది. కానీ రిస్క్ కూడా దీంట్లోనే ఎక్కువ. ఒకవేళ ఏ కారణం చేతనైనా కంపెనీ దివాలా తీస్తే ఆస్తులన్నీ అమ్మేసి ముందు బ్యాంకులకి అప్పులు తీరుస్తారు, ఆ తర్వాత బాండ్ హోల్డర్లకు ఇస్తారు. అన్నీ పోగా చివర్లో ఏమైనా మిగిలితే అప్పుడు ఈ కామన్ షేర్ హోల్డర్లకు ఇస్తారు. అంటే చాలాసార్లు సామాన్యుడికి ఏమీ మిగలదన్నమాట. అంతే. కాని అదే ప్రిఫర్డ్ షేర్ల విషయానికొస్తే వీరికి జనరల్గా ఓటు హక్కు ఉండదు. కానీ ప్రతి ఏడాది ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ గ్యారంటీగా వస్తుంది. ఒకవేళ కంపెనీ దివాలా తీసినా సరే కామన్ వాటాదారుల కంటే ముందుగా ఈ ప్రిఫర్డ్ వాటాదారులకే ప్రాధాన్యత ఇచ్చి డబ్బు సెటిల్ చేస్తారు. ఓహో, అంటే మార్కెట్ గ్రోతు కావాలి, అలాగని మొత్తం డబ్బు పోకూడదనుకునే వాళ్ళకి ఇదొక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది కదా. కరెక్ట్ అండి. ఎవరైతే రిస్క్ తక్కువ తీసుకోవాలి అనుకుంటారో వాళ్లకి ఇది బెస్ట్. రైట్. అయితే రిస్క్ తగ్గించుకోవడానికి ఎక్కువగా వినిపించే మరో పదం డైవర్సిఫికేషన్. గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టకూడదు అంటారు. అంటే మన దగ్గరున్న డబ్బంతా తీసుకెళ్లి కేవలం ఐటీ రంగంలోనో లేదా ఫార్మాలోనో పెట్టకుండా రకరకాలుగా విభజించాలి అంటారు. కానీ నాకు చిన్న డౌట్. చెప్పండి. మనం ఒక 5 వేర్వేరు రంగాల్లో డబ్బు పెట్టామనుకుందాం. అందులో ఒక టెక్నాలజీ షేర్ అమాంతం 200% పెరిగినా సరే మనమందులో పెట్టిన పెట్టుబడి చాలా తక్కువే కదా. అంటే డైవర్సిఫికేషన్ వల్ల మనకొచ్చే లాభం డైల్యూట్ అయిపోదా, తగ్గిపోదా? ఇదొక మంచి కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇక్కడొక వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. డైవర్సిఫికేషన్ అనేది మీ లాభాలను మ్యాక్సిమైజ్ చేయడానికి డిజైన్ చేసింది కాదు. అది మీ పోర్ట్ఫోలియో మొత్తం సర్వనాశనం కాకుండా కాపాడే ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది. షాక్ అబ్జార్బరా? అవును. ఇప్పుడు కారులో షాక్ అబ్జార్బర్ ఏం చేస్తుంది? అది ఇంజిన్ స్పీడ్ని పెంచదు, కానీ కారు గుంతల్లో పడినప్పుడు మీ వెన్నెముకకు దెబ్బ తగలకుండా చూస్తుంది. వావ్, భలే చెప్పారు. మార్కెట్లో కూడా అంతేనండి. టెక్నాలజీ సెక్టర్ కుప్పకూలినప్పుడు ఆ నష్టాన్ని నిత్యావసర వస్తువుల రంగం అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కవర్ చేస్తుంది. ఎందుకంటే 2 రంగాలు ఎప్పుడూ ఒకేసారి పడిపోవు. దీన్నే ఫైనాన్స్ భాషలో నాన్ కోరిలేటెడ్ అసెట్స్ అంటారు. రాబడి కొద్దిగా తగ్గినా సరే ప్రశాంతమైన నిద్రను ఇచ్చేది ఈ డైవర్సిఫికేషనే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. కానీ ఒక సామాన్య మనిషి ఒక 50 వేర్వేరు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చదివి మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో డైవర్సిఫై చేయటం అనేది ప్రాక్టికల్గా చాలా కష్టమైన పని. టైము, ఎనర్జీ రెండూ పోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? బహుశా ఇక్కడే ఈటీఎఫ్లు లేదా ఇండెక్స్ ఫండ్స్ అనేవి తెరపైకి వస్తాయా? వీటిలో సెల్ఫ్ క్లెన్జింగ్ మెకానిజం ఉంటుందని విన్నాను. అది ఎలా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన సమస్యకి పరిష్కారమే ఈ ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు కదా. ఇదొక బాస్కెట్ లాంటిది. ఉదాహరణకు నిఫ్టీ 50ని ప్రతిబింబించే ఫండ్ తీసుకున్నారనుకోండి. అందులో 1 యూనిట్ కొంటే చాలు. మన దేశంలోని టాప్ 50 కంపెనీలలో ఒకేసారి మీ పెట్టుబడిని విస్తరించినట్లు లెక్క. అదెలా? వాళ్లే డబ్బుని డివైడ్ చేస్తారా? అవును. పైగా ఇక్కడ అద్భుతమైన విషయమేంటంటే ఆ సెల్ఫ్ క్లెన్జింగ్ మెకానిజం. ఇప్పుడు ఆ 50 కంపెనీల్లో ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగోలేక దాని షేరు ధర పడిపోయిందనుకోండి, ఆటోమేటిక్గా నిఫ్టీ కమిటీ వాళ్లు ఆ కంపెనీని ఇండెక్స్లో నుండి బయటకు పంపేస్తారు. ఓకే, మరి దాని ప్లేస్లోకి కొత్తగా బాగా గ్రో అవుతున్న మరో మంచి కంపెనీని తీసుకొస్తారు. అంటే లాస్లో ఉన్న కంపెనీలు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోయి ప్రాఫిట్స్లో ఉన్నవే ఆ ఫండ్లో ఉంటాయి. దీనికోసం ఇన్వెస్టర్గా మనం రోజూ కూర్చుని స్టడీ చేయాల్సిన పనే లేదు. దానంతట అదే జరిగిపోతుంది. పైగా దీంట్లో బ్రోకరేజ్ లాంటి దాగి ఉన్న ఖర్చులు చాలా చాలా తక్కువ ఉంటాయి. సూపర్. అంటే డైవర్సిఫికేషన్ దొరుకుతుంది, తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. ఒకసారి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చూస్తే స్టాక్ మార్కెట్ అనేది ద్రవ్యోల్బణాన్ని జయించడానికి ఎంత బలమైన సాధనమో గణాంకాలతో సహా చూశాం. అఫ్కోర్స్ అస్థిరత అనేది మనం తప్పక చెల్లించాల్సిన ఫీజని, అలాగే హిడెన్ కాస్ట్స్ పట్ల ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకున్నాం. చివరగా ఈటీఎఫ్లతో లాంగ్ టర్మ్లో సేఫ్గా ఎలా ఉండాలో అర్థమైంది. అవునండి, చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేశామన్ని. సో ముగించే ముందు వింటున్న వాళ్లందరూ ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం. ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో వస్తువులు వాడుతుంటాం కదా. మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి ప్రయాణించే కార్లు, చేతిలో ఉన్న ఫోన్లు అన్నీ
ఒక కార్పొరేట్ కంపెనీ ప్రాడక్ట్సే. కేవలం ఒక వినియోగదారుడిగా అంటే కన్జ్యూమర్గా ఉంటూ ఆ కంపెనీల ఖాతాలను వేల కోట్లతో నింపే బదులు అందులో ఒక చిన్న వాటాను కొనుగోలు చేసి ఆ కంపెనీల వృద్ధిని మన సొంత ఎదుగుదలగా ఎందుకు మార్చుకోకూడదు? కేవలం ఖర్చు పెట్టేవైపు మాత్రమే కాకుండా పెట్టుబడి పెట్టి లాభం పొందేవైపు కూడా నిలబడాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన తరుణమిది. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.